హాయ్! హలో అండి. అందరికీ ఫెస్టివల్‌కి హాలిడేస్ ఇచ్చారు కదా! సో, మాకు కూడా అనమాట. మా లక్ ఏంటంటే ఈసారి ఫెస్టివల్‌కి ఎప్పుడు 3 డేస్ హాలిడేస్ ఉంటాయి. కానీ ఈసారి ఏమైందంటే ముందు 2 డేస్ వచ్చాయి. మా కోసమే వచ్చినట్లు అంటే హౌస్ క్లీనింగ్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా చేసుకోవడానికి. సో, ఇక్కడైతే పిల్లలైతే చూడండి స్కూల్ ఉన్నప్పుడు మనం ఎంత లేపినా లేవరు. అదే హాలిడేస్ ఉంటే మాత్రం వద్దు వద్దన్నా లేస్తారనమాట. స్కూల్ ఉంటే 8 వరకు కూడా లేవరు. 8కి లేపాలి. బట్ ఇక్కడ స్కూల్ లేనప్పుడు మాత్రం 6 కల్లా లేచేస్తారు. సో, లేచిన తర్వాత మా పాప ఎవ్రీడే కూడా తను ఒక బుక్ అయితే పట్టుకొని చదివినా, చదవకపోయినా అలా తిరుగుతూ ఉంటుంది. తర్వాత అయితే పిల్లలకి మార్నింగ్ టిఫిన్ కోసం చపాతీ చేసి, అలాగే టమాటా కర్రీ అయితే చేసిచ్చాను. ఆలు, టమాటా. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇక ఎలాగో సెకండ్ సాటర్డే హాలిడే కదా! హౌస్ క్లీనింగ్ అయితే చేద్దాం ఫెస్టివల్ కదా అని చెప్పేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆ డస్ట్ అదంతా పడకుండా ఉండడం కోసం అని చెప్పి స్కార్ఫ్ అయితే కట్టుకున్నాను. తర్వాత అయితే ఇక్కడ మనకి అంటే పండుగలో మనం ఎక్కడో దగ్గర పొంగల్ చేయడం అలాంటివి ఉంటాయి కదా! అందుకని చెప్పేసి నెయ్యి కావాలి. నెయ్యి అయితే అస్సలు లేదు ఇంట్లో. అందుకోసం అని చెప్పి నేను ముందు డేస్ అయితే డైలీ నేను మీగడైతే తీసి పెడతాను. ఆ మీగడైతే తీసి పెట్టేసి సో, అదైతే ఒకసారిగా చేసేద్దాం ఫెస్టివల్‌కి అని చెప్పి నెయ్యి కోసం అయితే ప్రిపేర్ అయితే చేశానండి. చాలా బాగొచ్చిందనమాట. ఫస్ట్ వెన్నపూస వస్తది కదా! ఒక ముద్ద. ఆ వెన్నపూస ముద్ద అయితే వచ్చేసింది. చాలా గట్టిగా వచ్చింది. వచ్చిందనమాట. ఇక ఆ తర్వాత ఇదంతా నేను చేస్తున్నప్పుడు మా పిల్లలు చూడండి ఒక్కోసారి అసలు చాలా మంచిగా ఆడుకుంటారనమాట. అంటే చాలా మంచిగా అన్నయ్య, అన్నయ్య అని చెప్పేసి ఒక్కోసారి చాలా ఎక్కువ కొట్టుకుంటారు. పిల్లలందరూ అంతే కదా! ప్రేమ ఉన్నప్పుడైతే బాగా ఆడుకుంటారు. లేదంటే మాత్రం పిచ్చిగా కొట్టుకుంటారు. ఇరిటేషన్ వచ్చేలాగా. మీ పిల్లలు కూడా అంతే కదా! డెఫినెట్‌గా కామెంట్ చేయండి. ఫైనల్‌గా ఇక్కడ నెయ్యయితే కరిగిపోయింది. చాలా మంచి స్మెల్ అయితే వచ్చిందండి. ఇక లంచ్‌లోకి ఈలోపు అదంతా అయ్యేలోపు లంచ్‌లోకొచ్చేసి నేను క్యారెట్ ఫ్రై అయితే చేశాను. మీరు కూడా హాలిడేస్‌లో ఏమేమి చేస్తారో డెఫినెట్‌గా కామెంట్ చేయండి. సో, ఇక నా హౌస్ క్లీనింగ్ ఆఫ్టర్‌నూన్ వరకు అయిపోయిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి